హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్ వీడియోస్. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఏంటంటే ఈరోజు మా నాన్న వాళ్ళు నిమ్మ చెట్లు వేసారు. కొత్తగా చేలో ఎలా వేసారో చూపిద్దామని చూపిస్తున్నాను. మా పిల్లలు పైన ఏరోప్లేన్ పోతుంది అనేటప్పటికి పైన ఏరోప్లేన్ చూపించాను. అమ్మ ఏరోప్లేన్ అమ్మ వీడియో అంటే అట్లా ఏరోప్లేన్ చూపించాను. ఇంకా వీడియోకి వస్తే నిమ్మ చెట్లు వచ్చి మా నాన్న వాళ్ళది 80 సెంట్లు. 80 సెంట్లకి 80 నిమ్మ చెట్లు వేశారు. చెట్టుకి 20 అడుగులు గ్యాప్తో వేశారు. 20 అడుగులు దూరం పెట్టారు. ఇలా కొత్తగా వేసారు. వేసి 2 రోజులు అవుతుంది నిమ్మ చెట్లు. ఇలా నిమ్మ చెట్లు వేసుకున్నారు. నిమ్మ చెట్లు వేసిన తర్వాత అన్నిటికి ట్యాంకర్తో నీళ్ళు తెచ్చారు. ట్యాంకర్తో నీళ్ళు సరిపోలేదు, కొన్నిటికే వచ్చాయి. మిగతా చెట్లకి అన్నీ పాపం మా ఇంటి దగ్గర నుంచి మా అన్న, మా నాన్న, మా అమ్మ, మా మామయ్య అందరు నీళ్ళు మోసారు. నీళ్ళన్నీ మోసి పోస్తూ ఉన్నాడు మా అన్న. మా నాన్న ఏమంటే నీళ్లు పోసి ఆ నిమ్మ చెట్లు గట్టిగా ఉండాలని చెప్పి నీళ్లు పోస్తూ గట్టిగా తొక్కుతూ ఉన్నాడు కాళ్ళతో. చెట్లు బాగా గట్టిగా ఉంటాయని అలా నీట్గా తొక్కుతూ ఉన్నారు చూడండి. మా అన్న ఏమంటే చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నాడు. మా పిల్లలు చేలో తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. చాలా దూరం అండి తోటకి, ఇంటికి. అక్కడి నుంచి మోసుకొస్తున్నారు నీళ్ళు. పాపం నీళ్ళు సరిపోలేదని. చెట్టుకి ఒక చెట్టు వేయడానికి ఎంత గుంత తవ్వారో చూడండి మీరు. అంత లోతు గుంత తవ్వి చెట్టు వేశారు. మా నాన్న చెట్లు వేస్తున్నాడు. రెండు చెట్లు తక్కువ వచ్చాయి. 2 రోజుల కింద అన్ని చెట్లు వేసారు. 2 చెట్లు తక్కువ వచ్చాయని ఆయన ఈ రోజు వేస్తున్నారు. మా నాన్న మట్టి వేస్తుంటే తాతయ్య మేంగానే వేస్తూ ఉంటూ మా పిల్లలుగానే వేస్తూ ఉన్నారు మట్టి. ఒక మామిడి చెట్టు వేసుకున్నారు. ఆ నిమ్మ చెట్ల మధ్యలో ఒక్క మామిడి చెట్టు వేసుకున్నారు ఉంటుందని. స్టార్టింగ్లో చూపించాను కదా, బోరుగానే ఉంది. బోర్ ఏమంటే ట్రాన్స్ఫారం కాలిపోయి బోర్లో నీళ్ళు రావట్లేదు. అందుకని ట్యాంకర్తో తెచ్చి పోస్తూ ఉన్నారు మా అన్న వాళ్ళు, మా నాన్న. ఇందాక ఒక చెట్టు వేశారు కదా, ఇది ఇంకొక చెట్టు. 2 చెట్లు కొరవబోతే ఈ 2 ఈరోజు వేస్తున్నారు. మా అన్నయ్య ఉంటే నీళ్ళు తెచ్చిపోస్తూ ఉన్నాడు అన్ని చెట్లకి. చూడండి నీళ్ళు ఎంత దూరం ఉన్నాయో మా చేనుకి, తోటకి. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర వర్లగుంట ఉంది. ఆ వర్లగుంటలో నీళ్లు ముంచుకొని ఎత్తుకొని పోతున్నారు బిందికి పోసుకొని. మా అమ్మ ఎత్తుకొని పోతుంటే ఒక్కొక్కరు బింది అందుకుంటున్నారు. 4 మోస్తున్నారు నీళ్ళన్నీ మా ఇంటికాడ నుంచి. మా నాన్న తీసుకుంటున్నాడు. మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా మామ అందరూ మోస్తున్నారు. మా మామయ్య అలా నీళ్ళన్నీ మోస్తా చెట్లకు పోస్తూ ఉన్నారు మా మామయ్య, మా అన్న, మా అమ్మ, మా నాన్న. ఎండాకాలంలో చెట్లుకి నీళ్లు ఖచ్చితంగా పోయాలి ఫ్రెండ్స్. పాపం ఈ రోజు కానీ పోసారు మా అన్న వాళ్ళు. వీడియో తీసైతే 2 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి ఇదే పని.
ట్యాంకర్తో కొన్ని నీళ్ళు తెస్తున్నారు. తక్కువైన నోట్లకి మోసుకొని పోస్తున్నాడు. మా మావయ్య వీడియో చూస్తా నీళ్ళు పోస్తా ఉన్నాడు. ఆయన మా మావయ్య, అక్కడ నీళ్ళు పోసే ఆయన మా అమ్మ వాళ్ళ తమ్ముడు. సరే ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీరు ఒక రైతు అయి ఉంటే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఒక రైతు కష్టం ఒక రైతుకే తెలుస్తుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.